మీరు సక్సెస్ అవుతున్నారు. సపోర్ట్ వైజ్ ఇన్వాల్వ్‌మెంట్ చాలా ఉంటుందండి. కానీ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది అసలు నా నా డెసిషన్ మేకింగ్‌ని బాగా నమ్ముతారు. ఎందుకంటే చూసున్నారు ఫస్ట్ సినిమా అంటే మాట్లాడేటప్పుడు కూడా నీకు తెలుసు నువ్వేం చేస్తున్నావు అన్నట్టే మాట్లాడారు ఇంట్లో. సో, అది వాళ్ళు నన్ను ఇంత నమ్ముతున్నారంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇంకా రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో, ఆ స్పేస్ నుంచి నేను ఆపరేట్ చేస్తాను యాస్ ఎ ప్రొడ్యూసర్. నాన్న చాలా హ్యాపీ. హి ఈస్ ఆబ్వియస్లీ వెరీ హ్యాపీ మా సక్సెస్ చూసి. పవన్ కళ్యాణ్ గారికి చూపించారన్నారు టీజరు. ఆయన Yeah. ఏం చెప్పారు? మీ మీ దీని రియాక్షన్ ఏంటి ఆయన? అదే చాలా బయట కూడా చెప్పాను ఇంటర్వ్యూస్లో. హీ సెడ్ ఒక టీజర్ కానీ ఒక ట్రైలర్ చూసి అరే ఈ సినిమా బాగుంది వెళ్ళాలి అనిపించేవి చాలా తక్కువ అయిపోయాయి ఈ మధ్యన. మీ టీజర్ చూసే అది చాలా కాన్సెప్టే కొంచెం కొత్తగా ఉంది కొంచెం మన సినిమాల్లో. అంటే హారర్ కాదు, అలా అని ఫుల్ థ్రిల్లర్ కూడా కాదు, కామెడీ ఇంకా హారర్ ఇంకా ఫ్యాంటసీ చాలా మంచిగా బ్లెండ్ చేసినట్టు కనపడింది. లుక్స్ వెరీ ఇన్వైటింగ్, థియేటర్స్కి చాలా ఇన్వైట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇట్ లుక్స్ లైక్ అ ఫ్యామిలీ ఫిలిం, ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ఉండింది అన్నారు. అప్పుడు చెప్పా బాబాయ్ అది ఫ్యామిలీ ఎంటర్టైనరే బాబాయ్ అని. నిహారిక గారు, కమిటీ రోల్తో పోల్చుకుంటే ఇది డెఫినెట్గా కొంచెం పెద్ద బడ్జెట్ సినిమానే రాకాస అనేది. అంటే రెగ్యులర్గా ఒక ప్రొడ్యూస్ చేసే సినిమాలప్పుడు బడ్జెట్ కంట్రోలింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మీకున్న ఎక్స్పీరియన్స్ ఎలాంటిది? అంటే ఈ సినిమా ఖర్చు విషయంలో కానీ బడ్జెట్ కంట్రోల్ విషయంలో కానీ, అంటే మీకు ఎక్స్పీరియన్స్ మన్య రమేష్ గారు లాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉండటం వల్ల మీకు ఈజీ అయిపోవచ్చు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలాంటిది? అంటే బడ్జెట్ అనుకున్న బడ్జెట్లోనే పూర్తి చేశారా, లేకపోతే అనుకున్న దానికంటే ఎక్కువైపోయిందా బడ్జెట్? లేదండి, ఇట్స్ అనుకున్న బడ్జెట్లోనే ఫినిష్ చేసాం మోస్ట్ ఆఫ్ ఇట్. మాకు టైమే కొంచెం ఎక్కువ మిస్ మ్యాచ్ అయింది. ఎందుకంటే 16 రోజులు మేము షూట్ చేసిన 1 డేకి స్ట్రైక్ పడ్డం అనేది 16 రోజులు. నేను అప్పుడు కూడా ఎందుకు చాలా మొత్తుకున్నానంటే ఒక చిన్న సినిమా చేస్తున్నప్పుడు నేను ఎంత మెటిక్యులస్గా ఒక్కొక్కటి ప్లాన్ చేసుకుంటూ చేస్తున్నానో మాకు తెలుసు. అది 1 డే షూట్, అది కూడా సెట్ షూట్ అయిన వెంటనే ఇది అయింది. ఆ 16 డేస్ ప్రాబ్లం అయింది. దాని ఒక్కదాని వల్లే కాదు, 16 డేస్లో యాక్టర్స్ డేట్స్ ఉంటాయి. మీరు చూస్తున్నారు మాకు తనిఖీల్ బర్ని గారు, బ్రహ్మాజీ గారు, దీస్ ఆర్ ఆల్ యాక్టర్స్ హు ఆర్ డూయింగ్ మల్టిపుల్ ఫిలిమ్స్. మేము డేట్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి, అదంతా ఉండింది కదా. తిను కూడా షీ వాజ్ డూయింగ్ అ ఫిలిం. ఎవరిది ఇవ్వలేదు అని చెప్పలేదు, అందరు ఇచ్చారు, కానీ అడ్జస్ట్ చేసుకోవాల్సింది. వీ పుట్ దెమ్ ఇన్ దట్ స్పాట్. ఈ 16 రోజులది ఆ డామినోస్ లాగా వెళ్తూ ఉండింది. సో డేట్స్ వల్ల మాకు యూనో ఎక్కువ ప్లానింగ్, కొంచెం ఆ స్ట్రెస్ ఇది అయింది. కానీ ఎలా మేనేజ్ చేయాలి, ఎలా అకామిడేట్ చేయాలని బడ్జెట్ విషయంలో నథింగ్. వీ వర్ వెరీ హ్యాపీ. మేము ఎంతైతే అనుకున్నామో దట్ మచ్ బడ్జెట్ ఫినిష్. చరణ్ గారి దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఎలా? అంటే మీరు ప్రమోట్ చేసిన విధానం కానీ, ఈ సినిమా ఆయన ఎలాగో కొంచెం ప్రమోషనల్ కంటెంట్ చూశారు కదా చరణ్ గారు, రామ్ చరణ్. సో ఆయన మీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు? ఆల్రెడీ వరుణ్ తేజ్ గారితో నెక్స్ట్ సినిమా చేస్తున్నారు, నెక్స్ట్గా చరణ్ గారైనా మీ టార్గెట్? రామ్ చరణ్ గారు టార్గెట్ అట్లేం లేదండి. అంటే నాకు తెలుసు చరణ్ అసలు సోషల్ మీడియా అస్సలు వాడు, చాలా చాలా తక్కువ. అంటే ఎలా వాడాలో కూడా తెలియదు కొన్ని యాక్చువల్లీ. అలాంటిది చరణ్ అన్న వచ్చి, యాక్చువల్లీ మేము పికిల్ బాల్ వీడియో చేసింది అది చరణ్ అన్నదే కోట్ అనమాట. సో యాక్చువల్లీ ఫుల్ వీడియో రిలీజ్ అయితే అందులో ఉంటుంది. తనే ఒక 1 టైం వెళ్ళి ఉంటాడు, మేమే చాలా ఎక్కువ సార్లు చేసాం. అయితే సో ఆ వీడియో నా దగ్గరకు వచ్చింది, మళ్ళీ చేశారు వీడియో ప్రమోషన్స్, వేరే మేము చేసిన ప్రమోషన్స్ అన్నీ శ్రీను దగ్గరికి వెళ్ళి, ఏంటి శ్రీను స్టేజ్ మీద అందరు స్నేక్ డాన్స్ ఒకలా చేస్తుంటే నువ్వు ఒకలాగా చేసావని. సో అస్సలు సోషల్ మీడియా టచ్ లేని, అంత వాడని, అంత బిజీగా ఉండే ఒక యాక్టర్ దగ్గరికి మాది వెళ్ళింది అంటే దేర్ ఓన్లీ ఐ అండర్స్టూడ్ దట్ జనాలకి తెలుస్తుంది, ఆడియన్స్కి తెలుస్తుంది మా సినిమా ఒకటి రిలీజ్ అయింది. ఆ అటెన్షన్ మేము గ్రాప్ చేయగలుగుతున్నాం. ఆ గ్రాప్ చేసిన దానివల్ల వాళ్ళు టీజరో ట్రైలరో చూస్తున్నారు, అక్కడి నుంచి కంటెంట్ మాట్లాడుతుంది. సో చరణ్ అన్న చెప్పినప్పుడు నాకు అదొక వ్యాలిడేషన్ లాగా అనిపించింది. ఓకే మనం వెళ్తుంది, మనం అనుకుంది అవుతుంది అని. సో ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ దట్ హీ గేవ్ వాజ్, మీరు ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు, మీ వీడియోలు బాగా అవుతున్నాయి కదా, మీరే చెప్పండి మరి పెద్ద డీల్ అవ్వట్లేదని అని. సో సంతోష్ గారు సంతోష్ వచ్చాడు. సంగీత్ గారు సంగీత్ చరణ్ అన్నది ఫుల్ వీడియో రిలీజ్ అవ్వని, ఎవరైనా నీ పేరు తప్పు చెప్తారు, మనం తర్వాత చెప్పండి సార్. నేను సంతోష్ గారికి మెసేజ్ పెట్టి చెప్పండి సార్. మ్యాడ్ సినిమాలతో మీకంటూ ఒక ఫాలోయింగ్, ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అంటే ఏం గుర్తింపు సార్, నా పేరు కట్టు చెప్పట్లేదు మీరు.
ఓకే, అంటే ఈ రెండు సినిమాల తర్వాత అంటే ఒక సక్సెస్ రావటము, ఆ సక్సెస్ నిలుపుకోవటం అనేది బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ. సో మీరు ఈ రెండు సినిమాల తర్వాత చాలా కథలు విని ఉంటారు. పర్టికులర్గా ఈ కథ ఒప్పుకుంటానికి, ఈ సినిమా చేయడానికి నిహారిక కొనిదెల గారు రీజనా, ఈ ప్రొడక్షన్లో చేయటం రీజనా, లేకపోతే కథ మీకు నచ్చి ఈ కథ ఒప్పుకుంటానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే అన్ని కథలు విని పర్టికులర్గా ఈ కథతో చూస్ చేసుకుంటే రీజన్ ఏంటి? సార్ నా దగ్గరికి ఫస్ట్ కథ వచ్చినప్పటికీ ఇంకా నిహార్ గారు అసలు ఆవిడకి కథ ఉంది తెలియదు సార్. డైరెక్టర్ గారు ఫస్ట్ నాకు చెప్పారు. మ్యాడ్ స్క్వేర్ షూట్ జరిగేటప్పుడే నాకు మానస గారు కథ చెప్పారు సార్. సో నాకు లైన్ నచ్చిన వెంటనే ఫస్ట్ నేను వేరే కథలు వినడం ఆపేశాను సార్. ఎందుకంటే మనకి ఫస్ట్ ఒక ఎక్సైట్మెంట్ వచ్చినప్పుడు ఆ ఎక్సైట్మెంట్ మీద వెళ్ళిపోవాలి సార్. ఫస్ట్ నాకు చాలా కథలు విన్న తర్వాత ఈ కథ వినగానే వెంటనే ఎక్సైట్మెంట్ వచ్చి జంప్ చేశాను కదా సార్. ఇమీడియట్లీ మళ్ళీ వేరే కథలు వింటే నా జడ్జ్మెంట్ అటు ఇటు అవుద్దేమో అని చెప్పి ఐ స్టక్ టు వాట్ ఐ ఫెల్ట్. ఫస్ట్ ఫీలింగ్ ఏదో వస్తే అదే కరెక్ట్ సార్. ఇప్పుడన్నా ఇమీడియట్లీ ఐ జంప్డ్ ఆన్ దాట్. అండ్ ఆవిడ ఫుల్ లెంత్ నరేషన్ ప్రిపేర్ చేసుకున్నారు, రెడీ చేసుకున్నారు. అప్పటికి నాకు తెలియదు ఆవిడ ఎవరికి చెప్పాలనుకుంటున్నా, నాకు ఏం తెలియదు. అండ్ దెన్ నిహారిక గారు వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా టేక్ ఆఫ్ అయింది సార్ ప్రాజెక్ట్. బికాజ్ నిహారిక గారు హ్యాస్ జస్ట్ డన్ హర్ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్. అండ్ అప్పుడే ఇంకా 2-3 ప్రాజెక్ట్ ఎట్ టైం టేక్ ఆఫ్ చేయట్లేదు ఆవిడ. సో 1 by 1 కాబట్టి ఐ న్యూ ఆవిడ దగ్గర చేస్తే ఆవిడ 100% ఎఫర్ట్, ఇంపార్టెన్స్ ఈ సినిమాకి పెట్టేస్తారు ఫస్ట్. ఎందుకంటే షీ వాంట్స్ టు డూ 1 by 1. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ వల్ల అంటే దే వాజ్ నో ఇలా మానస గారు ఇలా నిహారిక గారితో చేద్దామా అని ఆ క్వశ్చన్ ఏం లేదు సార్. నిహారిక గారు చెప్పాను, ఆవిడ నచ్చిందంటే ఓకే ఎప్పుడు స్టార్ట్ అంతే, డైరెక్ట్ ఆ కాన్వర్సేషన్ అక్కడికి వెళ్ళిపోయింది. బికాజ్ ఐ నో హౌ షీల్ క్యారీ ద ఫిల్మ్. ఆనెస్ట్లీ నా మీద స్ట్రెస్ తక్కువ ఉంటుంది సార్ ఇప్పుడు ప్రమోషన్స్కి, ఎందుకంటే ఆవిడ కూడా మాతో తిరుగుతున్నారు కాబట్టి. సో లేదు సార్, నా కథ విన్న వెంటనే నచ్చింది. ఆవిడ నిహారిక గారు అనగానే ఫస్ట్ ఆవిడ జంప్ చేశారు, నేను ఈవిడ చేపట్టుకుని నేను కూడా జంప్ చేశాను. 9 సారిక. హాయ్. ప్రమోషనల్ కంటెంట్స్ అంతా చూస్తున్నాం, చాలా బాగున్నాయి. అయితే మీరు చేసినటువంటి ఆయ్ కావచ్చు, విష్ణు విన్యాసన్ కావచ్చు, ఆ ప్రమోషన్స్ అన్నీ ఒక ఎత్తు అయితే దీని ప్రమోషన్స్ లైక్ నెక్స్ట్ లెవెల్. సో మీరు పర్టికులర్గా ఈ టీమ్ తోటి క్యారీ ఫార్వర్డ్ అవ్వడము అండ్ ఇవన్నీ ఈ అవకాశం రావడం ఎలా ఫీల్ అవుతున్నారు, షేర్ చేసుకోండి. Working with them has always felt like coming back home, I would say, because I started na journey start ayidi Niharika ma'am toti. So Pink Elephant is my హోమ్ బ్యానర్. home banner. Yeah, yes, it is. And Manasakka to idi na second project, so of course she is also like a guiding force in my life. So of course it's like very fun, and the promotions have been really good. The journey that we have come along for this 1 year now, it has been good. And వర్కింగ్ వైజ్ కానీ యాక్టర్స్తో కలిసి పనిచేయడం కానీ ఇట్ వాజ్ రియలీ ఫ్యాసినేటింగ్ జర్నీ టిల్ నౌ. ఐ హోప్ ఆఫ్టర్ రిలీజ్ ఆల్సో ఇట్స్ ద సేమ్. అంటే ఈ ప్రమోషన్స్లో ఇద్దరు స్పెషల్ పర్సన్స్ని మీట్ అవడం జరగడం మొత్తం ఎంటైర్ టీమ్కి చాలా స్పెషల్గా ఉంది. ప్లీజ్ ఏడుసుద్ది ప్లీజ్. ఈ పవన్ కళ్యాణ్ గారు అయితే అఫ్ కోర్స్ హీ ఈజ్ అ లెజెండ్, హూ డజంట్ వాంట్ టు మీట్ హిమ్ ఫేస్ టు ఫేస్ కదా. సో అఫ్ కోర్స్ దట్ వాజ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ been in his presence at some point in my life. But Ram Charan garu aithe like since I time nunchi ఎన్ని ఇంటర్వ్యూస్ నేను ఇచ్చాను, ఎవరైనా అడిగితే ఎవరితో మీకు పని చేయాలని ఉంది, లైక్ హూ డూ యూ వాంట్ టు వర్క్ విత్, విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్, రామ్ చరణ్ గారు, రామ్ చరణ్ గారు, రామ్ చరణ్ గారు, రామ్ చరణ్, ఇదే చెప్పాను ఇప్పటి వరకు. సో ఇట్ వాజ్ లైక్ I was awestruck looking at him, and I literally cried even after we went off, after he left the place and we went for dinner, for lunch somewhere, all of us, and I was still crying. I was like, I can't believe it, I met She him. told Ram Charan also. Last a photo తీసుకుంటే ఏదో చెప్పలేదు, I want to work with you అని చెప్పొచ్చు. కాదు, ఇప్పుడు మీరు రామ్ చరణ్ రామ్ చరణ్ రామ్ చరణ్ అన్న రకస 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 అన్నదే వినిపిస్తుంది. అలా ఉన్నాయి మీ ప్రమోషన్స్, టూ గుడ్. నిహారిక గారు, కమిటీ కుర్రాళ్ళు సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అన్నది చూసాం, ఎన్ని మంచి అవార్డ్స్ వచ్చినాయో చూసాం. అయితే కమిటీ కుర్రాళ్ళలో కూడా మీరు మధ్యలో వచ్చి అలా కనిపించి ఒక సాంగ్లో పర్ఫామ్ చేసి వెళ్ళిపోయారు. అండ్ ఇందులో కూడా స్నేక్ డాన్స్లో కనిపించడం జరిగింది. అంటే ఇట్స్ ఏ కాన్షియస్ డిసిజనా అండి, అలా ఒకసారి నేను ఇలా కనిపిస్తే, అంటే సక్సెస్ స్ట్రైక్గా కూడా సెంటిమెంట్గా అట్లేం లేదు? కమిటీ టైంలో ఆ సాంగ్లో వంశీ గారు ఉంటారు, నేను కూడా, మా డైరెక్టర్ ఉంటారు, నేను ఉంటాను. ఇట్ వాజ్ జేడి మాస్టర్ అండ్ వంశీ గారు వీళ్ళు. ఎందుకంటే ఆ సాంగ్లో కూడా స్క్రిప్ట్ ఉంటుంది, ఇట్స్ నాట్ లైక్ అ డాన్స్ సాంగ్. కమిటీలో సాంగ్ ఇస్ లైక్ ఇది. ఆ టైంకి ఆ సాంగ్ ఉండే కాంటెంట్కి లేదు మనం చేయాలి, ఈ బిట్ మీరు చేయండి, ఈ బిట్ నేను చేస్తాను, కాన్షియస్గా మనం డిస్కస్ చేసుకొని చేసింది. ఈ సాంగ్ నాకు యాక్చువల్గా గుర్తులేదు, నేను అడిగానా, భాను మాస్టర్ అడిగారా, ఎవరు చేశారు బాబు, గుర్తుందా నీకు? లేదు, అది చాలా ఆర్గానిక్గా అయిపోయింది సాంగ్.
బట్ ఎనీవేస్ వీ లవ్డ్ ఇట్, వీ ఎంజాయ్డ్ ఇట్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సంగీత్ గారు, సంగీత్ గారు ఇక్కడ సార్ సార్ డాష్ బాగుంది సార్, కొత్తగా ఉంది, ఉమెన్ ఎంపవర్మెంట్ కనిపిస్తుంది. జనరల్గా ఏంటంటే రివర్స్లో ఉంటాయి స్ట్రెంత్ వైజ్, ఇప్పుడు 4 స్ట్రాంగెస్ట్ ఉమెన్స్ కనిపిస్తున్నారు మంజుషా గారితో కూడా కలిపి. సో అంటే ఒక ప్రొడ్యూసర్ హీరోయిన్ అవటం, ప్రొడ్యూసరు డైరెక్టర్ ఇద్దరు ఉమెన్గా ఉండటం అనేది రేరెస్ట్ కాంబినేషన్, చాలా తక్కువ దొరుకుతుంటుంది మాకు కూడా చూడటానికి. వాజ్ ఇట్ ఎనీ డిఫరెన్స్ ఉందా మీకు? He was really pampered on the set. That is for sure. అదొక నిజం సార్. లేదు సార్, ఏమో సార్, నో డిఫరెన్స్ సార్. నాకైతే సేమ్ సార్. ఎందుకంటే నేను వాళ్ళతో మాట్లాడేటప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఉన్నా, నాకు డౌట్లు ఉన్నా, నేను యాజ్ అ హీరోగానే అడిగే వాళ్ళని, వాళ్ళు వాళ్ళ డిజిగ్నేషన్గానే దానికి రిప్లై ఇచ్చేవాళ్ళు. లైక్ షీజ్ అ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కానీ సార్. నో సార్, మేబీ ఇఫ్ ఎనీథింగ్ ఐ వాజ్ మోర్ కంఫర్టబుల్ సార్. కంఫర్ట్స్ పాజిటివ్ 100% మోర్ కంఫర్టబుల్ సార్. బికాజ్ ఫస్ట్లీ నాకు వీళ్ళిద్దరు చాలా ఎక్కువ కాలం నుంచి పరిచయం కాబట్టి నాకు ఇంకా కంఫర్ట్ ఎక్కువ సార్. వాళ్ళ దగ్గర నేను చాలా ఫ్రీగా నా ఒపీనియన్ చెప్పగలను. జరిగే ప్రాసెస్ మీద కానీ, లేదా ఒక చిన్న పాయింట్, ఒక చిన్న డైలాగ్, ఒక చిన్న పంచ్, ఐ కెన్ బీ మోర్ ఓపెన్ విత్ దెమ్ బికాజ్ ఐ నో దెమ్ ఫర్ అ లాంగ్ టైమ్. అండ్ 2021లో మేము వర్క్ చేసినప్పుడు అప్పటికి షీ వాజ్ ఆల్సో జస్ట్ స్టార్టింగ్ అవుట్, యూనో. ఆవిడ ఫస్ట్ వెబ్ సిరీస్ ఒక ఓటీటీకి, అప్పటికి ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ డైరెక్ట్గా చేయడం. సో షీ వాజ్ ఆల్సో న్యూ. నాకేంటంటే కొత్త వాళ్ళతో పనిచేస్తే వీఆర్ ఆల్ ఆన్ ద సేమ్ పేజ్ అని ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది సార్. సో ఐ వాజ్ మోర్ పాజిటివ్ అబౌట్ దట్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ సార్. ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ విత్ దెమ్. నిహారిక గారు కథల సెలక్షన్ విషయంలో కథల సెలక్షన్ విషయంలో ఏ ప్యాటర్న్ పెట్టుకోవట్లేదు. అంటే సో కమిటీ కుర్రాళ్ళు కానీ, రాకాస కానీ, ఇవన్నీ కూడా లిటిల్ బిట్ ఎక్స్పెరిమెంటల్ వైపుగానే ఎక్కువ వెళ్తుంటారు మీరు. రాకాస విషయానికి వచ్చేసరికి ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఫుల్ లెంత్లో కనిపిస్తుంది అనేది అర్థమవుతుంది. ఈ జోన్లోకి రావడానికి కారణం? నాకు తెలిసిన సినిమాలు, నేను చిన్నప్పటి నుంచి చూసినవి డిఫరెంట్గానే ఉండాలి సార్ సినిమాలు అంటే. మనం ఒకటి హిట్ అయింది కదా అని చెప్పి ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ కొత్తగా వచ్చిన వాటిని మనం ఎక్స్పెరిమెంట్ అంటున్నాం తప్ప, నేను మా పెద్దనాన్న సినిమాలు చిన్నప్పటి నుంచి చూసింది రౌడీ అల్లుడు వస్తుంది, ఒకసారి శ్రీ మంజునాథ వస్తుంది, ఒకసారి ముఠా మేస్త్రి వస్తుంది, ట్యాగోర్ వస్తుంది. సో మూవీస్ హ్యావ్ టు బీ అ వెరైటీ ఆఫ్ జానరస్. మనం ఒకటి హిట్ అయింది కాబట్టి అలాగే చేద్దాం అని అన్నీ సేమ్ వస్తున్నాయి కాబట్టి మేము తీసేవి మీకు కొత్తగా కనిపిస్తున్నాయి. కానీ నాకు సినిమాలు అంటే డిఫరెంట్ జానరస్, బట్ ద మెయిన్ ఏం చేయాలి అంటే ఎంటర్టైన్ చేయాలి జనాల్ని. ఆ 2 hours మనం ఆడియన్స్ని హుక్ చేసి పెట్టాలి. దట్స్ మై మెయిన్ మోటివ్. దట్ ఈస్ వై దిస్ జానర్ ఆల్సో. నేను ఇది చేసేటప్పుడు మనం ఫ్యాంటసీ చేయాలి, లేకపోతే విఎఫ్ఎక్స్ ఉన్నది చేయాలి అనేది నా మోటివ్ కాదు. మాన్స గారు నరేట్ చేసిన తర్వాత, కమిటీ కుర్రోళ్ళు అయిపోయిన తర్వాత, నరేషన్ లేకపోతే వంశీ గారితో మాట్లాడిన తర్వాత నేను ఏదైతే ఫీల్ అయ్యానో, ఏంటి డిఫరెంట్ జానరస్ డెఫినెట్లీ, అది అందులో చాలా రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అది కొంచెం హార్డ్ హిట్